మన భారతీయ సంస్కృతి ప్రపంచంలో మరోసారి గొప్ప గుర్తింపు పొందింది. భగవద్గీత మరియు నాట్యశాస్త్రం యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో స్థానం దక్కించుకున్నాయి. ఇది ప్రతి భారతీయుడికి గర్వించదగ్గ విషయం. భగవద్గీత మహాభారతంలోని 700 శ్లోకాల ఆధ్యాత్మిక సందేశాల సమాహారం. అర్జునుడు ధర్మ సందిగ్ధంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవన బోధనలు. ఇవి కేవలం ఒక యోధునికి ఇచ్చిన మార్గదర్శకమే కాదు, ప్రతి మనిషికి మార్గం చూపే జ్ఞానబాట. ధర్మం అంటే ఏమిటి? కర్మ ఎంత ముఖ్యమైంది? మనిషి జీవితంలో గమ్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇది శాశ్వత విలువల గ్రంథంగా నిలిచింది. ఇప్పుడు యునెస్కో దీనిని ప్రపంచ మేధస్సుకు అమూల్యమైన సంపదగా గుర్తించింది. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచమంతటికీ ఒక ఆత్మవిశ్వాసాన్ని అందించే గ్రంథంగా మారింది. ఇక నాట్యశాస్త్రం. భరతముని రచించిన ఈ గొప్ప గ్రంథం నాటకం, నృత్యం, సంగీతం, అభినయం వంటి కళలపై శాస్త్రీయమైన ఆధారాన్ని అందించింది. 36,000 శ్లోకాలతో ఈ గ్రంథం భారతీయ ప్రదర్శన కళలకు మూలస్తంభంగా నిలిచింది. భరతనాట్యం, కూచిపుడి, కథక్, ఒడిస్సీ వంటి అనేక శైలుల వెనుక ఉన్న శాస్త్రపూర్వకత ఈ నాట్యశాస్త్రం నుంచే వచ్చినది. యునెస్కో ఈ గ్రంథాన్ని ప్రదర్శన కళలపై ప్రామాణిక గ్రంథం గా గుర్తించి మన కళలకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు ఈ సందర్భంగా స్పందిస్తూ, భగవద్గీత మరియు నాట్యశాస్త్రానికి లభించిన ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం. మన సంస్కృతి, మన సంప్రదాయాలకు ప్రపంచం ఎదురు చూస్తోంది అన్నారు. మన ఆధ్యాత్మిక వారసత్వం, మన కళా సంపద ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం ముందున్నాయి. మన పాత సంపద, నేటి గుర్తింపు ఇవి కలిసి మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు. ఈ అద్భుతమైన వార్తను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన భారతీయ వారసత్వ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు చెప్పండి.